మార్నింగ్ 3కి పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర హారతిస్తారురా బాగుండిద్దంటే, సర్లే అని చెప్పేసి నైట్ డిస్కస్ చేసుకొని మార్నింగ్ 1కి లేచి రెడీ అయ్యి 1:40కి స్టార్ట్ అయ్యామనమాట. స్టార్ట్ అవుతా అంటే మేము ఏమనుకున్నామంటే ఫస్ట్ మనమే ఉండొచ్చురా బాగా దర్శనం అని చెప్పి కొంచెం తొందరగా స్టార్ట్ అయ్యామనమాట. ఐ థింక్ నాకు తెలిసి అక్కడ మేమే ఫస్ట్ ఉంటాం అనుకుంటున్నాను. కానీ అక్కడికెళ్ళాక చూడాలి. అలా స్టార్ట్ అవుతా ఉండంటే దారిలో అంటే ఎ ఒక తెలియని ఏదో బాధనమాట. దా చూడంగా ఒకరోజు ఇన్‌స్టా రీల్‌లో ఒకటి చూసాననమాట. ఏముందంటే ఆ రీల్‌లో జనం చిన్నప్పుడేమో దగ్గరకి పెరుగుతారు. పెద్దయ్యే కొద్దీ దూరమవుతారు. అదే చెట్లని చిన్నప్పుడు దూరంగా నాటితే పెద్దయ్యే కొద్దీ దగ్గరకొస్తాయనమాట. ప్రకృతి భలేగుందని చెప్పి అలా ఆలోచించుకుంటూ వెళ్తాను. చెట్లు చూసుకుంటా, గ్రీనరీ చూసుకుంటా. ఈలోపు అలా అనంగానే పెద్దమ్మ తల్లి టెంపుల్ వచ్చింది. ఒక్కసారిగా షాక్ అయ్యాం. ఏందంటే అక్కడ మాకన్నా ఎక్కువ మందున్నారు. యమ్మ ఫస్ట్ మేమే ఉంటాం అనుకుంటే మాకన్నా ఎక్కువ మంది ఉన్నారు అనుకున్నాం. చాలామందయితే ఆటోల్లో కూడా అంటే చాలామంది లేడీస్ ఏం చేశారంటే ఆటో బుక్ చేసుకొని ఆటోలో కూడా వచ్చారనమాట. జనం బీభత్సంగా ఉన్నారు. యమ్మ ఏంట్రా బాబు ఫస్ట్ మనమే ఉంటాం కదా అనుకుంటా వచ్చాం కదా బండి మీద ఈడకి రాంగానే ఇంతమంది ఉన్నారేందనుకున్నాం. ఎంతమంది ఉన్నారంటే లిటరల్‌గా చాలా మంది ఉన్నారు. పొద్దున్నే హారతి ఏందంటే కొంచెం పీస్ ఆఫ్ మైండ్‌గా అసలకి నిజంగా చాలా మంది ఉన్నారు. ఈలోపు కాళ్ళు కడుక్కొని గుడి స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గర ఏం చేసామంటే ఇద్దరం చెరొక సెల్ఫీ దిగామన్నమాట. సెల్ఫీ దిగంగానే ఈలోపు లైన్‌లో నుంచొని మా వాడు పీహెచ్‌డీ చేస్తున్నాడన్నమాట. ఎలా పెట్టాలి ఏంది స్టేటస్ అని బట్టి. అలా వెళ్ళినంబట్ట పూజ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినంబట్ట అందరూ ఒక శ్లోకం ఎత్తుకున్నారు ఒక ఫ్లోలో. ఆ శ్లోకం మామూలు లేదు అసలకి.